ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అసలు హీరోయిన్ పార్టే తీసేసి ఓన్లీ కథ మీద ఫోకస్ చేసి అట్లా చేస్తే బెటర్ అంటారు. అవసరం లేనప్పుడు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే హీరోయిన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంది, దాంట్లో లేడీని పెట్టే. అదే హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆవిడ మేబీ ఒక జర్నలిస్ట్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్, ఆవిడ ఆ ఊరికి రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని సినిమాల్లో అలా మోటివేట్ చేసిన హీరోయిన్ లేరు. మనకి దానికి హీరోయిన్ పనికి రాదు, 4 స్టెప్లు వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టరే హీరోయిన్ పెట్టి ఉండొచ్చు కదా నువ్వు, వై నాట్? పెట్టాలి అనుకుంటే ఇఫ్ ఏ హీరోయిన్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ డూ దట్. ఆయన కేవలం ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకున్నారనుకో ఈ గ్లామర్ ఆరబోతలు కుదరవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, జగదేగుడిలో ఒక సుందరి తండ్రి తల్లి అంటే ఒక పక్క చిరంజీవి కొడుకు, ఇంకో పక్క శ్రీదేవి కూతురు చేస్తున్నారు అనేది ఒక రకంగా ఏదో రకంగా తీసుకురావాలి. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఫస్ట్ డేట్లు దొరుకుతాయండి హీరోవి, తర్వాత కథ రాసుకుంటారు, లేకపోతే ఎప్పుడు ఒక కథ తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆయన డేట్లు ఈ డేట్లు దొరికినప్పుడు ఏదో రకంగా చేసేది బలవంతంగా చూపించినట్టు కాకుండా అక్కడే నీ క్రియేటివిటీ ఇది అవుతుంది. ఇక్కడ సినిమాలో మెయిన్ కాంట్రవర్సీలు 2. ఒకటి ఇవన్నీ చూపించిన తీరు, కాసేపు ఎప్పుడైనా మొహం చూపించండి అయ్యా అన్నట్టు, మొహమే చూపించట్లా. ఆ హీరోని కూడా అదే క్యారెక్టర్లు, ఇప్పుడు ఆయన అంటే అనుకున్నాడు, హీరో కూడా అలాగే మొహం చూడడం, అంటే మనసు లేదు, ఓన్లీ శరీరం మాత్రమే చూస్తాడు. మరి వాళ్ళు కూడా ప్రేమలో పడతారు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్ లాగా చూడాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ సమ్ డీసెన్సీ, సమ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అది కొరవడింది. ఏది ఓన్లీ హీరోయిన్ ఆస్పెక్ట్, మిగతా చోట్లంతా అద్భుతం. అసలు ఊరి కోసం ఆయన ఖాళీ త్యాగం చేశాడు, ఆయన ఊరు వాళ్ళతో తూ అనిపించుకున్నాడు, చీ అనిపించుకున్నాడు, అంత దట్ ఈజ్ ఆల్ గుడ్. అవసరమే లేని హీరోయిన్ కోసం ఆయన బ్యాడ్ అయ్యాడు. ఇప్పుడు దానికి మనం ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే, వీడు కొండోడు, వీడికి ఏం తెలియదు కాబట్టి ఇలా చేశాడు. కానీ ఇదే కొండోడు ఒలింపిక్స్కి వెళ్తాడు, పథకాలు పట్టుకొస్తాడు, ఊరికి రైలు పట్టుకొస్తాడు, ఇన్ని చేస్తాడు, ఇన్ని మంచి పనులు చేస్తాడు. ఇన్ని మంచి పనులు చేసిన మా హీరోకి ఆ ఒక్కదాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇది నీ పైత్యం మా మీద రుద్దుతున్నాం, అవసరమే లేదు. నిజంగానే అంత ఆ క్యారెక్టర్కి ఒక రియలైజేషన్. సపోజ్ మన పాత సినిమాల్లో విక్టరీ వెంకటేష్ గారిది ఒకటి ఉంది, పెళ్లి చేసుకుందాం ఏదో, దాంట్లో ఆయన ఫారెన్ నుంచి వస్తాడు, ఆయనకి ఇండియా వాల్యూస్ తెలియదు, సౌందర్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ప్రీన పబ్లిక్ 1 year ఉంటా, తర్వాత నచ్చితే ఉంటా, లేకపోతే లేదంటాడు. సో పెద్ద పవిత్ర బంధం ఏమవుతుంది తర్వాత, హీల్ రియలైజ్ కార్యేషు దాసి కరుణేష్ మంత్రి, మన వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా రియలైజ్ అవుతాడు. ఆ రియలైజేషన్ చూపించినప్పుడు నువ్వు మనిషిని చెడ్డవాడిగా చూపించు, కానీ ఎక్కడో ఒక చోట మంచిగా మారకపోతే దానికి వాల్యూ లేదు. ఇక్కడ ఈ హీరో అమ్మాయిని పార్ట్లుగా చూడడం, తర్వాత ఆవిడ ఇష్టం లేకుండానే ముద్దు పెట్టేయడం ఇంకా అత్యాచారానికి దీనికి పెద్ద గ్యాప్ ఇది లేదు చెప్పాలంటే. సో ఇదే వేరే విలన్ చేస్తే వాడిని మన హీరో వెళ్ళి కొట్టేస్తాడు, అక్కడ వాడు విలన్గా మనం చూస్తాం, భలే భలే అంటాం. ఇదే హీరో అంటే హీరోకి హక్కు కదా, హీరోయిన్ ఆయన ముద్దు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసేసుకోవచ్చు. అరే వాళ్ళు ఉండేది ప్రేమించుకోవడానికి మనం ముందుగానే అనుకోవాలన్నమాట. ఇటువంటివి ఒకవేళ అలాంటిది చేయాల్సి వస్తే దానికి ఒక బలమైన రీజన్ చూపించాలి. జస్ట్ లైక్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి, నేను తప్పు రిపెంట్ అయ్యాను, చిచ్చి నేను అలా చేసి ఉండకూడదు. అవును, అదే జగదేగుడిలో సుందరిలో చిరంజీవి గారు శ్రీదేవి గారి చెంప చెళ్ళు అనిపిస్తారు. ఇటువంటి నిన్ను ఇంత మంచిదాన్ని పట్టుకుని నేను కొట్టాను అని చెప్పి ఆయన చైన్ వేసి దాని మీద ఏదో కూస ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద కొట్టి రక్తం వచ్చేట్టు చేసుకోవడానికి ఆపుతుంది. దట్ ఈస్ ఒక రియలైజేషన్. నేను ఇక్కడ కూడా ఇంత ఎదో పని చేశాను కాదండి, ఇక్కడ కూడా జాహ్నవి అది ఇతనే ముద్దు పెట్టాడని తెలిసినప్పుడు లాగా ఒకటి పీకి ఆ సాంగ్ని రీసాంగ్ చేస్తే బాగుండేదేమో. అబ్బని దీని దెబ్బ అబ్సల్యూట్ మంచి ఐడియా ఇది. కరెక్ట్. ఇప్పుడు హీరో అనేవాడు తప్పు ఆ క్యారెక్టర్లో ఆయన అయి ఉండొచ్చు. బోయేవాడు వాల్మీకి అయ్యాడు అంటే ఏదో వేటాడే ఆయన, తర్వాత ఆయనకు ఒక జ్ఞానం వచ్చి తర్వాత ఇది తప్పు అని తెలుసుకున్నాడు. అది ఎప్పుడు చేయలేదు. మళ్ళీ మనం క్షమించాము, ఆయన నెత్తిన పెట్టుకున్నాము.
ఎందుకు జరిగింది అంటే ఆయన ఒకప్పుడు ఏమి తెలియనివాడు, ఒక జ్ఞానం వచ్చిన తర్వాత చేశాడు. ఆయన జ్ఞానమే రాలేదనుకో ఆయన ఎప్పటికీ హీరో కాదు. నువ్వు హీరోగా చూపిస్తాను అనుకున్నప్పుడు ఓకే, ఇనిషియల్గా వాడు సిగరెట్లు తాగని, మందు కొట్టని, లేకపోతే ఏ అమ్మాయిలతో తిరగని, ఏదో పనులన్నీ చేయని, బట్ ఒకనొక స్టేజ్లో తను రియలైజ్ ఇవన్నీ తప్పు అని అనుకున్నప్పుడే ఆయన హీరో. ఓకే, వాట్ ఈస్ హీ? ఆ విలన్కి అదేదో బొందు కట్ చేసే ఆ విలన్కి ఈయనకి పెద్ద తేడా ఏముంది? కరెక్ట్. ఇవి నచ్చాడు కాబట్టి అటువంటి పని చేసిన వాడిని కూడా యాక్సెప్ట్ చేసేస్తుందా? నువ్వు హీరో కాబట్టి నువ్వేం చేసినా చేసేసుకోవచ్చా? అంతే, లాజిక్ లెస్గా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ లేదు. అందుకే ఆయన కూడా కొంచెం నేను తప్పు చేశానని భావించాడు కాబట్టి క్షమాపణ కోరాడు కదా ఆయన. రామ్ చరణ్ గారు చాలా క్లియర్ కట్గా షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇబ్బంది ఫీల్ అవ్వడం కాదు, రామ్ చరణ్ గారే. ఎందుకంటే సినిమా హిట్ అయినా ఫట్ అయినా అంతా ఆయన మీదకే వస్తుంది. అంతే. ఇప్పుడు బుచ్చిబాబు సనకో లేకపోతే జాన్వీ కపూర్కో అంటగట్టరు. విజయం అంతా అయిందే, లేకపోతే అపజయం అంతా కూడా అయిందే. అదే సినిమాలో ఆయన ఓం రౌనత ఎవరు ఉంటాడు, ప్రభాస్ సినిమా డైరెక్టర్, కమ్ హియర్ అని చెప్పి ఆయన పిలిచి తర్వాత గట్టిగా సినిమా చెడగొట్టామని చెప్పి కోపం వస్తుంది ఆదిపురుష్కి. అలా మేబీ కమ్ టు మై రూమ్ అన్నట్టు కమ్ టు మై చాంబర్ అంటాడేమో రామ్ చరణ్. ఎందుకంటే నేను విన్నది రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఇటువంటి సీన్స్ వద్దు అని చెప్పి ఆయనకి చెప్పిన కొంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఆ కోపం ఆయన అక్కడ సెట్స్లో కొంతమంది మీద కూడా ఇండైరెక్ట్గా చూపించారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. డైరెక్ట్గా నిన్ను తిట్టలేను నేను, ఏంటి ఆ సీన్ చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు కొన్నిసార్లు. సార్ నాకేం తెలియదు సార్ అంటే అర్థం అవసరం వాళ్ళకి అర్థం అవుద్ది అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా ఆ టైంలో షూట్ టైంలో ఇది జరిగిందని నాకు తెలియవచ్చింది. ఓకే ఓకే, గ్రేట్. ఎంతవరకు నిజమో తెలియదు, ఒకవేళ నిజమైతే, బట్ హీ ఫెల్ట్ దట్. కానీ మన వాళ్ళు ఏమవుతారు, సార్ 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 మీకు తెలియదు సార్, మీ వాల్యూ ఏంటి సార్, అదేదో బాలయ్య గారు ఒక స్టేజ్ మీద చెప్తారు, ఫ్యాన్స్ అంటే మిమ్మల్ని ఏమనుకుంటారు, ముద్దైనా పెట్టాలి గడిపేం చేయాలని అనే స్టేజ్లో వాళ్ళు ఊహించుకుంటారని వీళ్ళు అనుకుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రమే హిట్ చేస్తే సరిపోదు కదా, నువ్వు ఒక గ్లోబల్ స్టార్ అయ్యా, నీకు అనిపించుండొచ్చు, తప్పు అనిపించుండొచ్చు, అండ్ యూ షుడ్ మేక్ షూర్. అంటే కొన్నిసార్లు ఏంటంటే మొహమాటాల్లో కొన్ని ఇవైపోతాయి. అవును, పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇది చెయ్యి, తప్పు, ఇది తీసేయి, ఇది చెయ్యి అని చెప్పి ఆ కన్విక్షన్ తో. అంటే మళ్ళీ ఇది కూడా ఉంటుంది కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నారు, కెలుకుతున్నారు, స్టోరీని దెబ్బతీస్తున్నారు అని చెప్పి డైరెక్టర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారుగా ఉంటారు. ఇక్కడ ఇవాళ ఏ సీన్స్ అయితే కట్ చేసి మళ్ళీ కొన్ని యాడ్ చేశారని చెప్తున్నారు. అంటే అక్కడ రామ్ చరణ్ గారు ఆ పాట టైంలో, ఐ మీన్ మల్లెపూల బుట్టలో పడ్డం, ఈ సీన్లన్నీ ఆ టైంలో కూడా మరీ అంత పార్ట్గా పట్టి చూపించుకోండి. ఎందుకంటే జాన్వీ కపూర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయనతో మాట్లాడినట్టు ఆయన అది తీసుకొని హీ టుక్ ఇట్ టు ద డైరెక్టర్ అండ్ లేదు సార్ మారుస్తాం సార్ అని చెప్పి కొన్ని రీషూట్ చేసిన సీన్లు ఎడిటింగ్ టైంలో వచ్చినప్పుడు అవి పక్కన పెట్టి డైరెక్ట్గా ఇవే పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదులేదు, మనకి మసాలా కావాలి, జనాలకు మసాలా కావాలి, అరే మాకు వద్దురా మసాలాలు కావాలంటే ఇంటర్నెట్ నిండా మసాలాలే ఉన్నాయి రా బాబు. ఓకే, ఇప్పుడు నువ్వు యూజ్ చేయి మసాలాల కోసం, ఎంతకన్నా దారుణమైన మసాలాలు ఆవిడ ఎప్పుడో ఎన్నో చూపించేసింది జాన్వీ కపూర్. డైరెక్ట్గా బికినీ ఇవి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా చూపించేది ఏం లేదు కదా.